ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కమ్ టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. मनुष्य का पुत्र को ये होम को टूटने और उनका करने आया है. ప్రియులారా, యేసు ఎందుకు వచ్చాడంట? నశించిన దాని, లోకములో ఉన్న ప్రతి మానవుడు నశించిపోయాడు. అయితే ఆయన రక్షించేకొచ్చాడు. ప్రపంచంలో ఎవ్వరు కూడా రక్షించేకి రాలే, శిక్షించేకొచ్చారు. కాటి యేసయ్య రక్షకుడు. ఎట్లొచ్చాడు? మానవులు పాపం చేశారు కాబట్టి దేవుడు మానవత్వంతో వచ్చాడు. అది చాలా అవసరమే. మత్తయి 18:11 ఒక మనిషికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా 99ని కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా అంటారు. 100 గొర్రెలుంటే ఒక గొర్రె పోన్లే అనుకోలేదు. 99 గొర్రెను వదిలిపెట్టి తప్పిపోయిన దానికి వెళ్ళాడు. అవునండి, తప్పిపోయిన వారు బాగుపడాలి. అది చాలా అవసరం. యేసయ్య చెప్పాడు, తప్పిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎంతగా సంతోషించాడు. పాపి మారు మనసు పొంది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. పాపాన్ని ఒప్పుకొని ఆయన బిడ్డగా మారితే. మత్తయి 15:24 నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. అవును, మానవులు నశించిపోయారు. నశించిపోయేది దేవునికి ఇష్టం లేక నశించిన దాన్ని వెదకి రక్షించేదానికి ఆయన వచ్చాడు. అయితే నిన్ను వెదికాడా? నువ్వు ఆయన స్వీకరించావా? ఆయన బిడ్డగా తీర్చబడ్డావా? ఇంకా ఎందుకు ఆయన అంగీకరించలేదు? అయితే నేడే నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా యేసును అంగీకరించి ఆయన బిడ్డగా తీర్చబడి ఆయన రాజ్యానికి ఒక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంకా ఎందరూ మిమ్మల్ని అంగీకరించలేదు. వాళ్ళు అంగీకరించి నీ బిడలుగా తీర్చబడి నీ రాజ్యానికి వారసులయ్యేదానికి కృపదయచి వింటున్న శ్రోతలను కనికరించమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.